కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్న మిత్రులకు మరియు నేను జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం రావడం జరిగిందన్న రైతన్నలు గురించి అంటే దేశానికి అన్నం పెట్టేది మీరందరూ బాగుండాలనే ఉద్దేశంతో కార్యక్రమం మేము కూడా నిర్వహిస్తున్నాం. వాస్తవంగా ఏంటంటే మేము ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మేము మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలి, ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారం ఉంచుకోవద్దు, మురికిని నిలవకుండా ఉంచుకోవాలి. దయచేసి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే మనం అన్ని వ్యవసాయ ఆధారిత కుటుంబాలు పనిచేస్తేనే మనకు మెతుకు, అవునా కదా? మన పిల్లల భవిష్యత్తు ఏంటంటే మనం పని చేసుకొని మంచిగా ఉంటేనే రేపు మన పిల్లలు గొప్పగా చదివించుకోవచ్చు, గొప్పగా పెళ్ళిళ్ళు చేయొచ్చు, వాళ్ళని గొప్ప స్థితిలో వచ్చే విధంగా మనం అందరం కష్టపడుతున్నాం. కాబట్టి మీ అందరూ ఫస్ట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే రైతన్నల కోసం ప్రభుత్వం తీసుకొచ్చింది భూభారత్ చట్టం. మీ అందరికీ తెలుసు, భూభారత్ చట్టం అనేది ఏంటంటే మనం ఇంతకుముందు తాతల తండ్రులకు సంక్రమించిన భూములు ఏవైతున్నాయో మనకి ఎకరా 20 గుంటల నుండి ఎకరం మాత్రమే పట్టాకుండా 20 గుంటలు కాని భూమి ఏవైతుందో అది ఆధారాలతోటి మనం ఖచ్చితంగా మళ్ళీ పట్టా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి భూభారత్ చట్టం అనేది తీసుకొచ్చింది. కాబట్టి అది గ్రామ సభలను నిర్వహిస్తారు. ఇక్కడ నిర్వహించి రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి ప్రభుత్వం ఆలోచించి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. అలాగే రైతుల గురించి ఒక మంచి పాట మీ అందరికీ గెలిపిస్తాం. ఈ కార్యక్రమం మీ అందరిది కాబట్టి ముందుగా మా అశోక్ అన్న గలం లోపల రైతు గురించి ఒక పాట విందాం. ఒకసారి గట్టిగా చెప్పట్లేదు. దుచ్చిదున్ని నాడమ్మా సందమామా రైతు ఒక్కనాటి నాడమ్మా సందమామా రైతు ఒక్కనాటి నాడమ్మా దొరకని రైతు బిడ్డలు మండు టెండలో మలమల మాడిన కిందికి దొరకని రైతు బిడ్డలు భార్య బిడ్డలను వెంట పెట్టుగా భార్య బిడ్డలను వెంట పెట్టుకొని కలుపు మొక్కలను చక్కగా కలిపి చక్కనైన సాగుకారి బాకిని తీసే సందమా రైతు సాగుకారి బాకిని తీసే సందమా పురుగు మందును పంపుల ఊసి అడ్డం పడిన ముక్కల ఏపి పురుగు మందును పంపుల నుంచి అడ్డం పడిన చెట్లను లేపి సిమ్మిన గ్యాసుతో సమ్మసీన పంట చెరుకు కంటి రెప్పలే కష్టించి పైరు వచ్చే సందమామా రైతు పండించి ప్రజలకు వచ్చే సందమామా రైతు పండించి ప్రజలకు వచ్చే సందమామా చక్రవర్తితో లెక్కలు గట్టి చెల్లించాలని సేటులు అడిగితే అరే చక్రవర్తితో లెక్కలు గట్టి చెల్లించామని సేటులు అడిగితే అరే అట్టాగే అని తలవాడించి అట్టాగే అని తలవాడించి 6 నెలలు గడువిందని కోరే వెన్న కన్నా మెత్తని వాడే సందమామా రైతు నీకన్నా చల్లని వాడే సందమామా రైతు నీకన్నా చల్లని వాడే సందమామా
ప్రతి రైతన్న కోసం ఇగో ఇలాంటి కార్యక్రమాలు మా తమ్ముడు అనిల్ ఏం చేసిందంటే మీరందరూ లాభపడే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో ఆదర్శ రైతులు వాళ్ళకి సన్మానాలు, వాళ్ళ సత్కారాలు చేసి వాళ్ళు గొప్పగా ఉండాలి, వాళ్ళు అధిక దిగుబడి తీసుకొచ్చి వాళ్ళు గొప్పగా ఆర్థికంగా నిలదొక్కోవాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల మెయిన్ టైం తీసుకుంటున్నాం అని చెప్పి మీరు ఏమనుకోకండి దయచేసి, ఎందుకంటే మీ అందరికీ తెలియపరచాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మధ్య లోపల మీరు మైక్ తీసుకొని మాట్లాడాల్సి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సీజనల్ వ్యాధులు దాదాపుగా మనకు జ్వరాలు, దగ్గు, వాంతులు, విరోచనాలు ఈ వర్షాకాలం లోపల అధికంగా వస్తాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మనం ఇల్లు వాకిలు పరిశుభ్రంగా ఉంచుకుంటాం కానీ ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారాన్ని అట్నే ఉంచుకుంటాం. మన వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి దాదాపుగా మన సామాగ్రి ఏదైతుందో వ్యవసాయ పనిముట్లు కానీ లేకపోతే ఇంటికాడ బకెట్లు కానీ గిందెలు కానీ చెయ్యలు పడేయడం మనం పక్కకు పడేస్తాం. ఏం చేస్తామంటే పక్కకు పడేయడం వల్ల నీటి తొట్లు కానీ అక్కడ పక్కకు పడేసేది ఉపయోగం లేవు అని చెప్పి ఇంటి పక్కన పడేస్తే ఈ వర్షపు నీరు అనేది అందులో చేరి ఏమైతే ఆ మురికి ఆ నీరు అనేది అక్కడ ఉండడం వల్ల దోమలు ఈగనది పెరగడం అనేది జరుగుతుంది. గుడ్లు పెట్టి వాటి సంతతిని పెంచాలి. ఏం చేస్తాయంటే మన మీదకే దాడికి వస్తాయి. రాత్రి కూడా పడుకున్నప్పుడు మనకు నిద్ర లేకుండా వేసి మనం కుట్టడం వల్ల మనకి ఏమైతే మలేరియా, డెంగ్యూ, చికెన్ కింద జ్వరాలు వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే వాస్తవంగా మనం ఏమనుకుంటాం అంటే మనం పొద్దుగల పోయి చెమట పనిగా మనం చేసేది ఎండల పని చేస్తే మనకేమవుతుంది పోతే అట్లా పోతే జ్వరం కూడా తగ్గిపోతుంది అని చెప్పి నిర్లక్ష్యం వహిస్తున్నాం. అట్లాంటి దయచేసి అట్లా ఏదో రైతులు కానీ ఎవరు కానీ నిర్లక్ష్యం వహించద్దు. ఎందుకంటే మనం ఏదో పని మీద పోతే జ్వరం పోతా అనుకుంటే ఇప్పుడు వచ్చేటి అన్ని విష జ్వరాలు మనిషి చనిపోయే పరిస్థితి ఉంది. అంటే మెదడుకెక్కి మనిషి చనిపోతుంది కాబట్టి కోమాలకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ జ్వరాలను నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుతుంటాయి. దోమలు ఈగలు మన ఇంట్లోకి రాకుండా చూసుకోండి. దోమతెరలు వాడండి. కాబట్టి మీ అందరు ఏంటంటే ఈ నిర్లక్ష్యం వహించడం వల్ల ఏమైతుందంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కోమాలకి వెళ్ళి మనిషి బతికేటట్టు లేడు అనే పరిస్థితి కూడా వస్తుంది ఈ జ్వరాల వల్లనే. ఒకప్పుడు జ్వరం వచ్చిందంటే 2 రోజులు ఏదో చిన్న ట్యాబ్లెట్ వేసుకొని మళ్ళీ పనికి వెళ్ళేవాళ్ళు మీరందరూ. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టి దయచేసి విష జ్వరాలు విజృంభిస్తున్నాయి కాబట్టి దోమలు ఈగలు రాకుండా జాగ్రత్తలు వహించండి. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. కాబట్టి దీని మీద ఒక పాట మా మిత్రుడు ప్రవీణ్ గెలం లోపల ఒక పాట ఉంది. మన ఇంటి చుట్టుపక్కల దోమకాటు వల్ల వచ్చు కొత్త జబ్బులు దావకానికి వెళ్ళి ధర వయ్యాలి డబ్బులు. ఇల్లు వాకిలు అమ్ముకున్న తీరవయ్య అప్పులు ఎందుకింత తిప్పలు తీసుకో జాగ్రత్తలు. మన ఇంటి చుట్టుపక్కల ప్లాస్టిక్ డబ్బాలలో చేస్తా ఈ జీవనం పాత టైర్లు కొబ్బరి బొండాలే ఆహారం. పొద్దు మాపు కోటి పడి చేస్తాయి సంసారము అందులోనే గుట్టు పెట్టి పెంచులు తమ స్థానము. మన ఇంటి చుట్టూ బహిరంగ మలమూత్ర విసర్జన నేరము మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య చిత్రము. తెలుసుకొని మసులుకుంటే నిండు ఆరోగ్యము ఆదమర్చుకున్నాము ఆగుతుంది ప్రాణము. మన ఇంటి చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రతని యోగక్షేమము పాటించపోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము. నీతోనే పడాలి మార్పుకు తొలగించము ప్రతి పౌరుడి ప్రయత్నములు పరిమళించు గ్రామము. మన ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారం ఈగలకు దోమలకు పక్కా నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము. ఈగలకు దోమలకు పక్కా నివాసము. కాబట్టి దయచేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే గ్రామాల లోపల గంజాయి, నల్లమందు, డ్రగ్స్ అనేది విస్తృతంగా ఉంది. పిల్లలు దానికి అలవాటు పడి జీవితాన్ని మధ్యలోనే ఆపేస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పిల్లల మీద నిఘా ఉంచాలి. వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళు ఎట్లుంటుందో వాళ్ళ కాలేజీకి వెళ్తున్న స్కూళ్ళలో కరెక్ట్ వెళ్తున్నా లేదని చెప్పి ఖచ్చితంగా మీరందరూ వాళ్ళ మీద నిఘా ఉంచాలి. ఎందుకంటే ఇది ప్రేమించిన వాళ్ళు ఏమవుతుందంటే మర్డర్లు, మానసికాలు, దోపిడి, దొంగతనాలు చేసి
జైలు జీవితాన్ని గడపడం, లేకపోతే బండ్ల మీద స్పీడ్గా వెళ్ళి బస్ కింద లారీ కింద పడి కాగేట్లు ఎదుర్కొట్టుకోవడం, లేకపోతే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి గంజాయి, నల్ల మందు, డ్రగ్స్ అనేది పిల్లగాళ్ళు వాడుతుందా లేదా అని చెప్పి ఖచ్చితంగా ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే వాళ్ళందరి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మీరందరూ ఏంటంటే ఇంత కష్టపడి ఏంటంటే పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు గొప్పగా ఉండాలి, మేము గొప్పగా ఉండాలని చెప్పి ఆలోచనతో మీరు అందరూ కష్టపడుతుంది. కాబట్టి ఈ గంజాయి, నల్ల మందు, డ్రగ్స్ ఏదున్నా కానీ ఎవరి దగ్గర ఉన్నట్టు కానీ ఎవరైనా విక్రయించినట్టు కానీ ఎవరైనా సేవించినట్టు కానీ తెలిసినట్లయితే ఖచ్చితంగా పోలీసు వారికి తెలియజేయాలి. కాబట్టి ప్రతి ఒక్క రైతన్నలు మీరు అందరూ బాగుండాలి, మీ ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన మా పంచాయతీ సెక్రటరీ గారికి, ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు, భిన్న రైతన్నలకు, తమ్ముడు అనిల్కు, మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ఇస్తూ ఈ కార్యక్రమం ముగిస్తున్నాం. మీ కార్యక్రమం మళ్ళీ ఉంటుంది. కాబట్టి బంగారు రైతు అనే కార్యక్రమం, రైతనే వ్యక్తి బంగారు రైతుగా ఉంటేనే భారతదేశం గొప్పగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయిల్ ఫామ్ గురించి, పంటల గురించి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్న తమ్ముడు అనిల్కు కృతజ్ఞతలు కార్యక్రమం ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక్క చిన్న సబ్మిషన్ అన్న, ఏం లేదు, మా రైతులను సన్మానించే క్రమంలో మీరు మాకు ఇంతగా సహకరించి మంచి మోటివేషనల్ మా రైతు గురించి ఒక మంచి పాట పాడేది. ఒక్కసారి చప్పట్లు గట్టిగా. అంటే ఈ మంచి ప్లాట్ఫామ్ మనకు దొరికింది. మాకు సహకరించిన వీరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా ఆయిల్ ఫామ్ గ్రూప్ తరఫున. వీరి టీం లీడ్ పరశురామ్ అన్నకి చిన్న సన్మాన కార్యక్రమం టీం లీడ్ పరశురామ్ అన్నకి చిన్న చిరు సన్మానము. తర్వాత మా నలుగురు రైతులు ఉన్నారు ఇక్కడ, వారికి కూడా చిన్న సన్మానం మీ చేతుల మీదుగా చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందామన్నా.